ఎట్టకేలకు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ బుధవారం రాత్రి బీజింగ్ ఎయిర్పోర్ట్లో దిగారు. ఆయనకు విమానాశ్రయంలో చైనీస్ వైస్ ప్రెసిడెంట్ హైన్ చెంగ్ స్వాగతం పలికారు. చైనా ప్రెసిడెంట్ షీ జిన్పింగ్ తో ట్రంప్ గురువారం నాడు పలు రౌండ్ల చర్చలు జరపనున్నారు. గురువారం నుంచి ఇరు దేశాల ప్రెసిడెంట్ల మధ్య చర్చలు సాగనున్నాయి. కాగా ట్రంప్ మాత్రం షీ జిన్పింగ్ను ప్రశంసలతో ముంచెత్తాడు. గ్రేట్ లీడర్ అని, ఆయన నాయకత్వంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడతాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. తనకు షీ వ్యక్తిగతంగా మంచి మిత్రుడని, ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతను తాము చర్చల ద్వారా పరిష్కరించుకున్నామని ట్రంప్ చెప్పుకొచ్చారు. మీకు తెలుసో లేదో, మా ఇద్దరి మధ్య ఎప్పుడూ సమస్య రాలేదు, వచ్చినా వీలైనంత త్వరగా పరిష్కరించుకుంటున్నామని చెప్పారు ట్రంప్. మిడిల్ ఈస్ట్లో సమస్యను పరిష్కరించడానికి చొరవ తీసుకోవాలని ఆయన షీ జిన్పింగ్ను కోరారు. ఇక ఇరువురు నాయకుల మధ్య గురువారం చర్చల గురించి ఒక లుక్ ఇద్దాం. ఎట్టకేలకు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ బుధవారం రాత్రి బీజింగ్కు చేరుకున్నారు. గురువారం నుంచి ఆయన చైనా ప్రెసిడెంట్ షీ జిన్పింగ్తో పలు రౌండ్ చర్చలు జరపనున్నారు. ఇక అమెరికా సిట్టింగ్ ప్రెసిడెంట్గా ట్రంప్ చివరగా 2017లో చైనాకు వచ్చారు. ఇక తైవాన్ విషయంలో చైనా అమెరికాకు గట్టి కౌంటర్ ఇచ్చింది. తైవాన్ విషయంలో అతి ఉత్సాహం చూపించరాదని వార్నింగ్ ఇచ్చింది. ఒకవేళ తైవాన్ విషయంలో మీరు జోక్యం చేసుకుంటే ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతింటాయని, ఇరు దేశాలు యుద్ధానికి పోవాల్సి వస్తుందని హెచ్చరించారని చైనీస్ మీడియా జిన్హువా వెల్లడించింది. ఇరువురు ప్రెసిడెంట్లు బీజింగ్లో గురువారం భేటీ అయ్యారని తెలిపింది. కాగా ఇరు దేశాల ప్రెసిడెంట్లు తమ మధ్య ఎలాంటి అభిప్రాయ భేదాలున్నా వాటిని చర్చల ద్వారా పరిష్కరించుకుందామని అంగీకారానికి వచ్చారని మీడియా తెలిపింది. ఇక గురువారం నాటి ట్రంప్ మీటింగ్లో కీలకమైన అంశాలు చర్చకు రానున్నాయి. వాటిలో ఇరు దేశాల మధ్య ట్రేడ్ వార్, అలాగే ఇరాన్ యుద్ధం, తైవాన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించిన అంశాలు ప్రధానంగా ప్రస్తావనకొచ్చే అవకాశాలున్నాయని చైనీ మీడియా జిన్హువా వెల్లడించింది. కాగా ఇరు దేశాల మధ్య అభిప్రాయ భేదాలుంటే వాటిని చర్చల ద్వారా పరిష్కరించుకుందామని ట్రంప్ అన్నారు. కాగా ట్రంప్ గురువారం నాడు షీతో మాట్లాడుతూ, మీకు నాకు చాలా కాలంగా పరిచయం ఉంది. వాస్తవానికి చూస్తే ఏ ప్రెసిడెంట్కు లేనంత మనకు సుదీర్ఘకాలంగా మనకు పరిచయం ఉందన్నారు. అది తాను ఒక గౌరవంగా భావిస్తున్నానని ట్రంప్ అన్నారు. ఇరువురి మధ్య మంచి అవగాహన ఉందన్నారు ట్రంప్. మాది ఒక అద్భుతమైన సంబంధం. ఇద్దరం బాగా కలిసిపోయాం. ఇబ్బందులొచ్చినప్పుడు ఇద్దరం కలిసి పరిష్కరించుకున్నాం. నేను మీకు ఫోన్ చేసేవాణ్ణి, మీరు నాకు ఫోన్ చేసేవారు. మాకెప్పుడూ ఏదైనా సమస్య వచ్చినా వెంటనే దాన్ని పరిష్కరించుకున్నామని ట్రంప్ గుర్తు చేశారు. ఇద్దరం కలిసి త్వరలోనే అద్భుతమైన భవిష్యత్తును ఆవిష్కరించుకోబోతున్నామని ట్రంప్ షీ జిన్పింగ్తో అన్నారు. కాగా చైనా ప్రెసిడెంట్ కూడా ట్రంప్తో తనకు అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయని, మంచి మిత్రుడని, అభిప్రాయ భేదాలు ఏర్పడితే వాటిని పరిష్కరించుకున్నామని ట్రంప్ మాటలతో ఏకీభవించారు. అయితే గతేడాది ఇరు దేశాల మధ్య ట్రేడ్ వార్ జరిగిన విషయం తెలిసిందే. గతేడాది ఏప్రిల్లో చైనాపై సుంకాన్ని సరాసరి 34% నుంచి కొన్ని రోజుల్లోనే 145% పెంచింది అమెరికా. దానికి కౌంటర్గా చైనా కూడా అమెరికా ప్రొడక్ట్లపై గతేడాది మే నుంచి 125% పెంచేసింది. ఆ తర్వాత ఇరు దేశాలకు చెందిన నాయకులు జెనీవాలో భేటీ అయ్యారు. కాగా ఇరు దేశాల మధ్య ట్రేడ్ వార్ ఊపందుకోవడంతో ఇరు దేశాల మధ్య వాణిజ్యం తగ్గింది. 2016లో ఇరు దేశాల మధ్య వాణిజ్యం $346 బిలియన్ చేరింది. అదే 2025 నాటికి $202 బిలియన్ దిగొచ్చింది. ఇక చైనా విషయానికొస్తే గ్లోబల్ మార్కెట్లో రేర్ ఎర్త్ మెటీరియల్లో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. టెక్నాలజీ రంగానికి చెందిన వస్తువులకు, కార్లకు రేర్ ఎర్త్ తప్పనిసరి. కాగా ప్రపంచ మార్కెట్ను చైనా శాసిస్తోంది. ఇరు దేశాల మధ్య ట్రేడ్ వార్ మొదలు కాగానే చైనా అమెరికాకు రేర్ ఎర్త్ మెటీరియల్ని నిలిపివేయాల్సి వచ్చింది. దీంతో అమెరికా దిగిరాక తప్పలేదు. ఇక చైనాకు అమెరికాకు మధ్య అభిప్రాయ భేదాలు వచ్చేది తైవాన్ విషయంలోనే. ఇక చైనా వాదన విషయానికొస్తే తైవాన్ చైనా అంతర్భాగమని వాదిస్తోంది. చైనాను తాము టేక్ ఓవర్ చేస్తామని ప్రతి ఏడాది తైవాన్ సముద్ర జలాల్లో కవాతు నిర్వహిస్తూ ఉంటుంది. ఇక తైవాన్కు అమెరికా అండగా ఉంటుందని హామీ ఇస్తుంది. గత ఏడాది డిసెంబర్లో అమెరికా తైవాన్కు $11 బిలియన్ విలువ చేసే ఆయుధాలు సరఫరా చేస్తామని ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో చైనా ప్రభుత్వం అమెరికాకు తీవ్ర నిరసన తెలియజేసింది. దీంతో ట్రంప్ కాస్త వెనక్కి తగ్గాడు. మరి షీ జిన్పింగ్ బెదిరింపులకు ట్రంప్ కాస్త మెత్తబడ్డాడో ఏమో తెలియదు కానీ ట్రంప్ మాత్రం స్వరం మార్చారు.
తైవాన్ చైనాలో అంతర్భాగమని పల్లవందుకున్నాడు. తైవాన్ను షీ జిన్పింగ్ ఏం చేయాలనుకున్నారో అది ఆయన ఇష్టమని ట్రంప్ చేతులెత్తేశాడు. కానీ ఇప్పటివరకు ఉన్న అమెరికా ప్రెసిడెంట్లు కానీ ఇతర నాయకులు మాత్రం చైనాకు వ్యతిరేకంగా తైవాన్కు అనుకూలంగా ప్రకటనలిచ్చిన వారే. కాగా యుఎన్ హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసి గతంలో తైవాన్ సముద్ర జలాల్లో చైనా కవాతు నిర్వహిస్తూ ఉన్న సమయంలో తైవాన్కు వచ్చి సంఘీభావం తెలిపారు. ఒకవేళ చైనా తైవాన్తో యుద్ధానికి దిగితే తాము తైవాన్కు అండగా నిలుస్తామని హామీ ఇచ్చిన విషయం చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇక తైవాన్ విషయంలో అమెరికా జోక్యాన్ని సహించవని షీ జిన్పింగ్ స్పష్టం చేశారు. లేదంటే ఇరు దేశాల మధ్య సంబంధాలు బెడుస్తాయని జిన్పింగ్ నేరుగా ట్రంప్ని హెచ్చరించారు. ఇక ట్రంప్ కూడా కాస్త మెత్తబడ్డాడు. ఇక తదుపరి కీలకమైన అంశం ఇరాన్ యుద్ధం. ఇక ఇరాన్ యుద్ధం 2 నుంచి 3 నెలల్లోకి అడుగుపెట్టింది. యుద్ధం ప్రభావంతో ప్రతి దేశం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఇక ఇరాన్ నుంచి చైనా భారీ ఎత్తున చమురు కొనుగోలు చేస్తోంది. ఇరాన్ అమెరికా యుద్ధం వల్ల బీజింగ్ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటోంది. ఇరాన్ నుంచి వచ్చే ఆయిల్ ట్యాంకర్లు బీజింగ్కు రావడానికి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. అలాగే గల్ఫ్ దేశాల నుంచి గ్లోబల్ మార్కెట్లకు వెళ్లాల్సిన ఆయిల్ ట్యాంకర్లు ఎక్కడికక్కడే నిలిచిపోతున్నాయి. ఇక చైనా విషయానికొస్తే ఇతర దేశాలకు సరుకు రవాణా చేద్దామంటే నౌకలపై దాడులు జరగడమో లేదా వాణిజ్య నౌకలు సముద్రంలోనే చిక్కుబడిపోవడమో జరుగుతున్నాయి. దీంతో చైనా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇక షీ కూడా త్వరగా యుద్ధాన్ని ముగించి హోర్ముజ్ జలసంధిని తెరవాలని ట్రంప్ని కోరారు. అయితే ట్రంప్ దీనికి బదులుగా ఇరాన్ యుద్ధాన్ని ముగించడానికి షీ కీలక పాత్ర పోషించాలని, సమస్యను పరిష్కరించాలని కోరారు. ఇక ట్రంప్తో పాటు సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో కూడా ట్రంప్తో పాటు చైనా పర్యటనకొచ్చారు. ఆయన కూడా ఇరాన్ సంక్షోభాన్ని నివారించడానికి బీజింగ్ కీలక పాత్ర పోషించాలని కోరారు. బీజింగ్ బయలుదేరడానికి ముందు ఆయన ఫాక్స్ న్యూస్తో మాట్లాడారు. ఇరాన్ సంక్షోభం వల్ల ఎక్కువ ప్రభావం చూపించేది ఆసియా మార్కెట్స్ పైనే అని చెప్పారు. ఇక ఆయన ఉద్దేశం మాత్రం చైనా కూడా ఆసియాలోనే ఉంది కాబట్టి చైనా తన సొంత ప్రయోజనాల్ని కాపాడుకోవడానికి, యుద్ధాన్ని ముగించడానికి కీలక పాత్ర పోషించాలని కోరుతున్నారు. ఇక చైనా కూడా ఇరాన్ ఆయిల్ పైనే ఎక్కువ ఆధారపడుతోందని గుర్తు చేశారు. అయితే అమెరికా స్వరంలో క్రమంగా మార్పు కనిపిస్తోంది. ఇదిలా ఉంటే ట్రంప్ బీజింగ్ బయలుదేరడానికి ముందు మీడియాతో మాట్లాడుతూ ఇరాన్ సమస్య పరిష్కరించడానికి షీ జిన్పింగ్ అవసరం లేదని స్పష్టం చేశారు. తాము యుద్ధంలో ఎలా చూసినా గెలిచామని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ట్రంప్ మరోసారి మీడియాతో మాట్లాడుతూ బీజింగ్ పర్యటనలో షీతో ఇరాన్ సమస్య గురించి సుదీర్ఘంగా చర్చించాల్సిందని మాట మార్చారు. అయితే రాయిటర్స్ వార్తా సంస్థ మాత్రం బీజింగ్ నుంచి ట్రంప్ ఇరాన్ విషయంలో ఆశించినంత మద్దతు లభించే అవకాశం లేదన్నారు. అయితే ఇరాన్ను అమెరికాతో చర్చించడానికి ఇస్లామాబాద్కు వెళ్లేలా ప్రోత్సహించవచ్చు. కానీ టెహ్రాన్తో ఆర్థికపరమైన సంబంధాల్ని తెంచుకోవడానికి లేదా ఇరాన్కు కీలకమైన వస్తువులు అంటే ఆయుధాలు నిలిపివేయాలనే డిమాండ్ని షీ జిన్పింగ్ అంగీకరించే అవకాశాలు లేవని చైనా పొలిటికల్ ఎనలిస్టులు అభిప్రాయపడుతున్నారని రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది. ఇక మిడిలిస్ట్లో ఇరాన్ని వదులుకోవడం మూర్ఖత్వమే అవుతుందని చైనా భావిస్తోంది. అమెరికాకు గట్టి కౌంటర్ ఇవ్వాలంటే ఇరాన్ మద్దతు ఎంతో అవసరమని షీ జిన్పింగ్కు కూడా తెలుసు. మరి ట్రంప్ షీని రంగంలోకి దించి ఇరాన్ సమస్యకు పరిష్కారం కనుగొంటాడా లేదా అనేది వేచి చూడాల్సిందే.